పిల్లలు ఈరోజు క్లాస్లోకి మీ అందరికీ వెల్కమ్. మనం ఇవాళ స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ అనే చాప్టర్ తెచ్చుకుందాం. రెడీయా మీ అందరు? మీకు బోర్డు మీద ఇప్పుడు మీకు కొన్ని నెంబర్లు కనిపిస్తున్నాయి. 1 నుంచి 25 వరకు రాసాను. యాక్చువల్గా బోల్డ్ నెంబర్స్ రాయొచ్చు. ఇందులో మీకు కొన్ని స్పెషల్ నెంబర్స్ చూపిస్తా. మీరు చూడండి, ఇగో 1 ఒక స్పెషల్ నెంబర్, 1 తర్వాత 2, 3 కాదు, మళ్ళీ 4 ఒక స్పెషల్ నెంబర్, 4 తర్వాత 5 కాదు, 6 కాదు, 7 కాదు, 8 కాదు, 9 ఎస్ 9 ఒక స్పెషల్ నెంబర్. 9 తర్వాత అలా 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 మనం చూసుకుంటూ పోతే 16 ఒక స్పెషల్ నెంబర్. 16 తర్వాత మళ్ళీ స్పెషల్ నెంబర్ ఎక్కడుందో తెలుసా? ఇక్కడ ఎక్కడా లేదు. ఇదిగో ఇదే స్పెషల్ నెంబర్. దీని తర్వాత మళ్ళీ కొద్దిసేపట్లో ఇంకొక స్పెషల్. అలా రాసుకుంటూ పోతుంటే అక్కడక్కడ మీకు స్పెషల్ నెంబర్లు ఎదురవుతూ ఉంటాయి. ఏంటి సార్ ఈ స్పెషల్ నెంబర్స్? వాటినే ఎందుకు స్పెషల్ నెంబర్స్ అన్నారు? ఏంటి వాటిలో ఉన్న స్పెషాలిటీ? ఇది కదా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది. ఏంటంటే నేను ఆ స్పెషాలిటీ నేను చెప్పేసి మీకు అర్థమైపోతుంది. అప్పుడు మిగిలిన వాటిని మనం ఎందుకు కాదన్న స్పెషల్ నెంబర్స్ అనేది మీకు అర్థమైపోతుంది. చూడండి, 1 ఉందనుకోండి, 1ని 1 into 1 అని రాయొచ్చు, స్పెషలే కదా. 4 ఉందనుకోండి, 4ని 2 into 2 అని రాయొచ్చు, స్పెషలే. ఏం సార్ స్పెషల్ అందులో? 2 into 2 రాయడం పెద్ద విషయమా? అదో పెద్ద స్పెషాలిటీయా అంటే ఎస్, స్పెషాలిటీనే. 9ని చూడండి 3 into 3 రాయొచ్చు. 16 చూడండి 4 into 4 రాయొచ్చు. 25 చూడండి 5 into 5 రాయొచ్చు. ఇదే స్పెషాలిటీ. ఇదే స్పెషాలిటీ సార్. ఏదైనా ఇంటూగా రాయొచ్చుగా, ఏదైనా ఇంటూగా రాయొచ్చు, కానీ ఇలా ఇంటూగా రాయలేము. ఇలా అంటే ఇప్పుడు ఉదాహరణకి 6 ఉందనుకోండి, 6ని మీరు ఏం రాస్తారు? మహా అయితే 2 into 3 అని రాస్తారు. ఇవి రెండు సేమ్ ఉన్నాయా? రెండు సేమ్ నెంబర్స్ అవి కాదు. రెండు సేమ్ నెంబర్స్ ఉండాలి ఆ ప్రోడక్ట్లో, ఆ ఇంటూలో, ఆ మల్టిప్లికేషన్లో. 4 4 సేమ్, 3 3 సేమ్, 5 5 సేమ్, 1 1 సేమ్, 2 2 సేమ్. అట్లా రెండు సేమ్ నెంబర్స్ ఉండేలాగా ప్రోడక్ట్ రాయగలుగుతున్నాం కదా, అందుకు అవి స్పెషల్ నెంబర్స్. సో 1 స్పెషల్, 1 తర్వాత మళ్ళీ ఎక్కడుంది స్పెషల్ నెంబర్? 4, 4 తర్వాత 9, 16, 25. మీరు గెస్ చేయగలరా? 25 తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్పెషల్ నెంబర్ ఎక్కడ వస్తుందో ఆలోచించండి. 26 అవుతుందా? 27 అవ్వదు. ఎక్కడికి వస్తుంది నెక్స్ట్ స్పెషల్ నెంబర్? ఇది 5 into 5 కదా, 6 into 6. దేని ఆన్సర్ 36 కదా. 36నే కదా మనం 6 into 6 రాయగలిగింది. అంటే ఈ మధ్యలో ఉండేవేవి స్పెషల్ నెంబర్స్ కాదు. స్పెషల్ నెంబర్ మళ్ళీ ఎక్కడొచ్చింది? 36 దగ్గర వచ్చింది. ఇప్పుడు చెప్పండి, 36 తర్వాత ఎక్కడొస్తుంది? ఎస్, వెరీ గుడ్. 7 into 7 ఏమవుతుంది? 49. ఇది స్పెషల్ నెంబర్. మీకు అర్థమైందా? స్పెషల్ నెంబర్స్ ఎందుకు అన్నాను వాటిని? ఎందుకు అంటే అవి రెండు సేమ్ నెంబర్స్ ప్రొడక్ట్గా రాయొచ్చు వాటిని, అందుకు వాటిని స్పెషల్ నెంబర్స్ అన్నా. రైట్. సో ఇప్పుడు వీటిని ఇంకొంచెం కీన్గా అబ్జర్వ్ చేద్దామా? బాగుంది స్పెషాలిటీ సార్, స్పెషాలిటీ బాగుంది, కానీ ఇంకొంచెం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం వీటిని అని మీరు అనుకుంటున్నారు లేదో? మీరు అనుకున్నా లేకపోయినా నేను చెప్తా. 25 వచ్చింది డైరెక్ట్గా. 9 తర్వాత ఎవరు? 16 స్పెషల్ నెంబర్. 16 తర్వాత ఎవరు? 25. 25 తర్వాత ఎవరు? 36, 49, 64, 81, 100. వీటికి ఆన్సర్స్ ఏంటి? ఎందుకైనా ఇవి స్పెషల్ నెంబర్స్. దీన్ని మనం 1 into 1 అని రాయగలుగుతున్నాం. మీకు తెలుసు, ఎక్స్పోనెంట్స్ చాప్టర్లో నేర్చుకున్నాం. 1 into 1ని మనం ఇంకోలాగా ఎలా రాయొచ్చు? 1 squared. 1ని 2 సార్లు ఇంటూ చేసినప్పుడు 1 square అని రాస్తాం. 4ని 2 into 2 అంటే 2 square. 9ని 3 into 3 అంటే 3 square. 16 4 into 4 అంటే 4 square. 5 into 5 5 square. దీన్ని డైరెక్ట్ రాసేనా నేను? 6 square అని రాసేస్తున్నాయి. ఇక 6 into 6 అని రాసి దాన్ని 6 square అని రాసి నో, ఇక మనం పని తగ్గించేసుకుందాం. చెప్పండి డైరెక్ట్గా. ఇది 7 square, ఇది 8 square, ఇది 9 square, ఇది 10 square. ఇలా స్క్వైర్స్గా రాయగలుగుతున్నాం కదా వీటిని, అందుకు కదా మనం వీటిని స్పెషల్ నెంబర్స్ అన్నాం. మరి ఈ స్పెషల్ నెంబర్స్కి ఏదైనా ఒక పేరు పెడితే బాగుంటుంది కదా. ఊరికే స్పెషల్ నెంబర్స్ అంటే ఏంటి?
ఇంకా వేరే స్పెషల్ నెంబర్స్ కూడా నేను మీకు ముందు ముందు చూపిస్తాను. అవి స్పెషల్ నెంబర్స్, ఇవి స్పెషల్ నెంబర్స్ అయితే అన్నీ కలగలిపోతాయి. కాబట్టి మనం ఈ స్పెషల్ నెంబర్స్ వరకు ఒక పేరు పెడదాం. మనం పెట్టక్కర్లేదు, ఆల్రెడీ మ్యాథమెటిక్స్లో ఉన్న పేరే. ఏంటంటే వీటినే మనం ఏమని పిలుస్తామంటే స్క్వైర్ నెంబర్స్ అని పిలుస్తాం. దీస్ ఆర్ స్క్వైర్ నెంబర్స్. దీనికి ఒక మంచి డిజైన్ వేద్దాం అలా. ఓకే, ఇప్పుడు మీరు చెప్పాలి, ఎవరైనా అడిగితే వెంటనే స్క్వేర్ నెంబర్స్ అంటే ఏంటి, వేటిని స్క్వేర్ నెంబర్స్ అంటారు? 1 అంటారా? అంటారండి. 2 అంటారా? అనరు. 3 అంటారా? అనరు. మరి 1 తర్వాత స్క్వేర్ నెంబర్ ఎవరు నెక్స్ట్? 4, 9, 16, 25, 36, 49, 64, 81, 100. అక్కడికి అయిపోతాయి స్క్వేర్ నెంబర్స్? కాదు, ఇంకా పోతూనే ఉంటాయి. మనం రాసిన కొద్దీ బోలెడని ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉంటాయో స్క్వేర్ నెంబర్స్ అన్ని ఉంటాయి. సో 10 స్క్వేర్ తర్వాత నెక్స్ట్ 11 స్క్వేర్ అంటే ఇక్కడ 121, 12 స్క్వేర్ అంటే అక్కడ 144, 13 స్క్వేర్ అంటే అక్కడ 169, 14 స్క్వేర్ 196, 15 స్క్వేర్ 225. అట్లా రాసుకుంటూ పోతున్నా కొద్దీ స్క్వేర్ నెంబర్స్ అలా 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 పెరిగిపోతూనే ఉంటాయి. సో అట్లా ఇలా రాయగలిగే నెంబర్స్ని మనం ఏమన్నాం? స్క్వేర్ నెంబర్స్ అన్నాం. చెప్పండి, ఎవరైనా మిమ్మల్ని స్క్వేర్ నెంబర్స్ అంటే ఏంటి అంటే మీరు చెప్పగలుగుతారా లేదా? ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. ఎస్ సార్, మాకు అర్థమైంది, ఇప్పుడు స్క్వేర్ నెంబర్స్ అని ఎవరైనా అడిగితే మేము చెప్పగలుగుతాం అని మీరు అనుకుంటే ముందుకు వెళ్దాం క్లాస్లో. లేదా వీడియో మళ్ళీ ఒక్కసారి వెనక్కి జరిపి మళ్ళీ ఒక్కసారి మీరు వింటున్నారో లేదో వీడియో ఆన్ చేసి మైండ్ ఎక్కడన్నా ఉందేమో, సో మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇంకొకసారి వినండి. స్క్వేర్ నెంబర్స్ అంటే మీకు అర్థమైంది అనుకొని నేను ముందుకు వెళ్తున్నాను. రైట్, మీ అందరూ కూడా ఈ స్క్వేర్ నెంబర్స్ని గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఎలా అయితే చెప్పాను, ఎక్కడ వరకు గుర్తుపెట్టుకోవాలి? కనీసం 20 స్క్వేర్. సో 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్, 8 స్క్వేర్, 9 స్క్వేర్, 10 స్క్వేర్, 11 స్క్వేర్, 12 స్క్వేర్, 13 స్క్వేర్, 14 స్క్వేర్, 15 స్క్వేర్, 16 స్క్వేర్, 17 స్క్వేర్, 18 స్క్వేర్, 19 స్క్వేర్, 20 స్క్వేర్. కనీసంలో కనీసం ఈ 20 స్క్వేర్ వాల్యూస్ వరకు మీకు టక్కన నోటి మీద వచ్చేయాలి. ఇవాళ టాస్క్ ఇదే ఈ క్లాస్లో. సో వీటి ఆన్సర్స్ నేను మీకు టకటక రాసేసుకుంటూ పోతాను. నేను 1 స్క్వేర్ అంటే ఎవరండి? 1. ఎందుకు 1 స్క్వేర్ అంటే 1 into 1 రాస్తాం కాబట్టి. 2 స్క్వేర్ ఎవరు? 4. ఎందుకు 2 స్క్వేర్ అంటే 2 into 2 రాస్తాం కాబట్టి 2 2s are 4. అలా 3 స్క్వేర్ అంటే 3 into 3 రాస్తాం కాబట్టి దీని ఆన్సర్ 9, 16, 25, 36, 49, 64, 81, 100, 121, 144, 169, 196, ఇదంతా 15 కదా, 225, 256, 289, 324, 361, 400. సో నేను ఏ స్క్వేర్ అడిగినా మీరు వెంటనే ఆన్సర్ చెప్పాలి. 15 స్క్వేర్ ఎంత, 13 స్క్వేర్ ఎంత, 196కి ఆన్సర్ చెప్పాలి. నేను ఇటు అడిగితే ఇటు చెప్పాలి మీరు. 196 అంటే 14 స్క్వేర్, 256 అంటే 16 స్క్వేర్. సో అటు నెంబర్ చెప్తే మీరు ఇటు స్క్వేర్ ఫామ్ చెప్పాలి, నేను స్క్వేర్ ఫామ్ చెప్తే మీరు నెంబర్ చెప్పాలి. సో మీ అందరికీ స్క్వేర్ నెంబర్స్ అంటే అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా ఇక్కడ రాసాను చూసారా, ఈ నెంబర్స్ని మనం స్క్వేర్ నెంబర్స్ అంటాం. ఈ స్క్వేర్ నెంబర్స్లో మొదటి 20 స్క్వేర్ నెంబర్స్ ఇవి. సో ఇవన్నీ మీరు బై హార్ట్ చేసి నెక్స్ట్ క్లాస్కి రెడీ అవ్వండి. నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయ్యే టైంకి మీ అందరికీ ఈ స్క్వేర్ నెంబర్స్ నోటెడ్ అయి ఉండాలి. ఇంకా మీరు బ్రిలియంట్ అయితే 30 స్క్వేర్ వరకు కూడా మీరు బై హార్ట్ చేయొచ్చు. ఈ 20 స్క్వేర్ కంపల్సరీగా ఉండాలి. 20 to 30 మీ స్టామినా బట్టి, మీ ఎనర్జీ లెవెల్స్ని బట్టి ప్రాక్టీస్ చేసుకొని రెడీగా ఉండండి. నెక్స్ట్ క్లాస్లో మనం దీని కంటిన్యూషన్ చూద్దాం. బాయ్.